టీడీపీ కార్యకర్త ఇసుకపల్లి రాజుపై దాడి కేసులో వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతన్ని తొల్లూరు పోలీస్ స్టేషన్కు తరలించారు. అమరావతి రాజధాని పరిధిలోని ఉదండరాయునిపాలెంలోని ఓ కారు వేగంగా దూసుకొచ్చింది. దాంతో ఆ కారు డ్రైవర్ను టీడీపీ కార్యకర్త రాజు మందలించారు. ఈ నేపథ్యంలో రాజుపై మాజీ ఎంపీ నందిగం సురేష్ అనుచరులు దాడి చేసి అతన్ని సురేష్ ఇంటికి బలవంతంగా తీసుకెళ్లినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. అక్కడ రాజుపై నందిగం సురేష్ అతడి సోదరులు ప్రభుదాస్ దాడి చేశారని బాధితుడి భార్య లక్ష్మీ తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక దాడి నేపథ్యంలో తుళ్లూరు పోలీసులు నందిగం సురేష్ తదితరులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. సురేష్ సోదరుడు ప్రభుదాస్ మరికొందరు బంధువుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా నందిగం సురేష్ ను అరెస్ట్ చేయడం పట్ల అతడి భార్య ఆగ్రహం వ్యక్తం చేసింది. తన భర్త అరెస్ట్ ను నిరసిస్తూ తుళ్లూరు పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టింది. టీడీపీ కార్యకర్త ఇసుకపల్లి రాజుపై దాడి కేసులో వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని తొల్లూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. అమరావతి రాజధాని పరిధిలోని ఉదండరాయునిపాలెంలోకి ఓ కారు వేగంగా దూసుకొచ్చింది. దాంతో ఆ కారు డ్రైవర్ను టీడీపీ కార్యకర్త రాజు మందలించారు. ఈ నేపథ్యంలో రాజుపై మాజీ ఎంపీ నందిగం సురేష్ అనుచరులు దాడి చేసి అతడిని సురేష్ ఇంటికి బలవంతంగా తీసుకెళ్లినట్లు ఆరోపణలు ఉన్నాయి. అక్కడ రాజుపై నందిగం సురేష్ అతడి సోదరుడు ప్రభుదాస్ దాడి చేశారని బాధితుడి భార్య లక్ష్మీ తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక దాడి నేపథ్యంలో తొల్లూరు పోలీసులు నందిగం సురేష్ తదితరులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. సురేష్ సోదరుడు ప్రభుదాస్ మరికొందరు బంధువుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా నందిగం సురేష్ ను అరెస్ట్ చేయడం పట్ల అతడి భార్య ఆగ్రహం వ్యక్తం చేసింది. తన భర్త అరెస్ట్ ను నిరసిస్తూ తొల్లూరు పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టింది.